పట్టించుకునే పరిస్థితిలో లేరండి వాస్తవంగా చెప్పాలంటే. ప్రజల్ని మనమే కావాలని తీసుకుపోయి ఇది అప్పుల ఊబిలోకి తీర్చుకుపోయిందంటే కేసీఆర్ గవర్నమెంటే. వాస్తవంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత విచ్చలవిడితనం చేసింది ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకొని ప్రజలకు డబ్బులు చూపించి బలి చేసింది ఎవరంటే వాళ్ళే. యువతని తప్పుదోవ పట్టించారు వాస్తవంగా చెప్పాలంటే. యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళని తాగుబోతులు తయారు చేసింది ఎవరంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అని నేను ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పగలదు. ఎక్కడ మద్దతు ఉందండి. నా కుటుంబం మొదటి నుంచి కూడా ఈ గ్రామంలో ప్రతి వాళ్లకు ఎంతో సేవ చేసి ఉన్నది నా కుటుంబం. మా నాన్నగారు వాస్తవంగా చెప్పాలంటే ఈ మండలంలోనే మా నాన్న ఒక నిజాయితీ కల రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వాళ్ళది ఒక టీం ఉండే పెద్దలు. ఆ పెద్దలందరూ కూడా ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా కూర్చొని నేను రేపల గ్రామ ప్రజలకు మరియు నేను మీడియా వారికి చెప్పేది ఏంటంటే, నేను ఒక రిటైర్డ్ ఉద్యోగినైనా నాకు ఇక్కడ భూమి 12 ఎకరాల భూమి ఉన్నది. నేను ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటూ నాకు సూర్యాపేటలో ఇల్లున్నా కూడా నా ఇంటికి నేను కిరాయిలకు ఇచ్చే నేను వచ్చి ఇక్కడ ఒక 3 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నా. నా మీద ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా నేను వాటికి లొంగేది లేదు, తల ఒగ్గేది లేదు. నేను దేనికైనా వెనకాడేది లేదు. ఎందుకంటే నా గ్రామాన్ని నేను బాగు చేసుకోవడం కోసం నా భార్యను తీసుకొని వచ్చి నా ఇంట్లో నేను ఈరోజు ఉండి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. గెలిపిద్దాం గెలిపిద్దాం విజయశ్రీరావు గారికి గుర్తుకే గుర్తుకే గెలిపిద్దాం 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 గుర్తుకే గారు గుర్తుకే